జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు పార్ట్ 1. జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్ను చూడాలన్న చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి వచ్చిన 3.5 లక్షల రూపాయల పారదోషికాన్ని వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చేశాడంట. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూచిపూడి 4 ఏళ్ల పాటు నేర్చుకున్నారంట. ఈ సాధన తన సినిమాలో చక్కగా స్టెప్పులు వేయడానికి కూడా ఉపయోగపడుతుందని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొని వచ్చాడు. ఎన్టీఆర్ గారికి ఆటల్లో క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. సమయం దొరికితే బ్యాట్ పట్టుకొని బంతికి పరుగులు నేర్పిస్తారంట. అమ్మ వండి పెట్టే రొయ్యల బిర్యానీ ఫుల్ గా లాగించడమే కాదు, గరిట పట్టి చక్కగా వంట చేయగలరు కూడా. తీరిక వేళలో తన భార్య ప్రణతికి వండి పెడతారంట. తొలిసారి ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఆంధ్రవాలా. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. తన సినిమా దర్శకులతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు పెద్ద కానుకలు ఇవ్వడం ఎన్టీఆర్ కి అలవాటు. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు తన తాత నందమూరి తారక రామారావు దర్శకత్వంలో బ్రహ్మహర్షి విశ్వమిత్ర హిందీ సినిమాలో బాలభారతిగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఫర్ మోర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.